వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారా? విజయసాయిని ఇరికించేందుకే దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి వ్యవహారాన్ని బయటకు తీశారా? ఈ విషయంలో శాంతి మాజీ భర్త మదన్ మోహన్ ను ఎవరు తెరపైకి తీసుకొచ్చారు? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని సొంత పార్టీ నేతలే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. వైసీపీలో ఆయన ఎదుగుదలకు ఓర్వలేక దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో జగన్ తర్వాత నెంబర్ 2గా కొనసాగిన విజయసాయి రెడ్డిని పార్టీలో నుంచి వెళ్లగొట్టేందుకు పొగపెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. అందుకే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చినట్టు సమాచారం. విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తుంది వైసీపీలోని నెంబర్ 2 నాయకుడేనని సొంత పార్టీలో చర్చ జరుగుతోంది. గతంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని విజయసాయి రెడ్డి రహస్యాలను, వ్యాపార వ్యవహారాలను, ఇతర వ్యక్తిగత విషయాలను పూర్తి స్థాయిలో తెలుసుకున్న ఆ నేత ఇప్పుడు గేమ్ ప్రారంభించారని టాక్ వినిపిస్తోంది. అందుకే శాంతి భర్త మదన్ మోహన్ను పావుగా వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక విజయసాయిరెడ్డి వివాదంపై కూటమి సర్కార్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హైకోర్టులో రెవెన్యూ శాఖ ప్రభుత్వ లీడర్గా పనిచేసిన సుభాష్ రెడ్డిలతో ఆమె చేసిన వ్యవహారాల వివరాలను రాబడుతోంది. సహాయ కమిషనర్గా చిన్న ట్రంకుపెట్టతో విశాఖ వచ్చిన ఆమె ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లేటప్పుడు కోట్ల రూపాయల ఆస్తులతో ఎలా వెళ్ళిందన్న సమాచారం సేకరిస్తున్నారు. అయితే శాంతి వ్యవహారాలు కేవలం దేవాదాయ శాఖకే పరిమితం కాలేదు. విశాఖలో, ఉత్తరాంధ్రలో ప్రభుత్వ అధికారులు ఎవరైనా తమకు బదిలీ కావాలన్నా, ప్రమోషన్ కావాలన్నా శాంతిని కలిస్తే విజయసాయి ద్వారా పనులవుతాయని నమ్మకం అప్పట్లో పెరిగింది. దాంతోనే ఎంతోమంది అధికారులు శాంతిని కలిసి మామూళ్ళు ఇచ్చుకొని తమ పనులు చేయించుకున్నారు. శాంతి గతంలో పనిచేసిన పోస్టులో జరిగిన అక్రమాలు, అవినీతి, అన్యాయాలపై వివరాలు రాబడుతోంది. ఆమె హయాంలో జరిగిన దేవాలయ భూముల లీజులు, అద్దె చెల్లింపులు, హుండీ ఆదాయంలో ఆరోపణలు వంటి వాటిపై వివరాలు రాబడుతున్నారు. ఇప్పటికీ ఆమె సస్పెన్షన్లో ఉన్నారు. ఉల్లంఘనలు, అతిక్రమణలు భారీగా ఉంటే డిస్మిస్ చేసే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తూ ఇటీవల సస్పెండ్ అయిన శాంతి మీడియా ముందుకొచ్చారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో తనకు అక్రమ సంబంధం ఉందన్న ఆరోపణలను ఖండించారు. తన భార్య శాంతిని విజయసాయి గర్భవతిని చేశారంటూ మదన్ మోహన్ అనే వ్యక్తి దేవాదాయ కమిషనర్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తనకు మదన్ మోహన్కు చాలా సంవత్సరాల క్రితమే సంబంధాలు తెగిపోయాయని మీడియాకు శాంతి చెప్పారు. డబ్బు కోసమే తనపై మాజీ భర్త మదన్ మోహన్ అసత్య ఆరోపణలు చేశారని మీడియా సమక్షంలో బోరున విలపించారు. తాను విశాఖపట్నంలో పనిచేసినప్పుడు వైసీపీ తరపున విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉండడంతో డ్యూటీ విషయంలో కలిశానని, అంత మాత్రాన అక్రమ సంబంధం అంటగట్టడం సరికాదంటూ శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మదన్ మోహన్ ఇచ్చిన కంప్లైంట్ మీ అందరి దగ్గర ఉంది. ఈ కంప్లైంట్ లో ఒక ఆడది ఎంత మందితో ఉంటదనేసి రాశాడు. విజయసాయిరెడ్డి గారు ఎక్స్ వై జెడ్ దాంతో సుభాష్ ఇంత మంది పేరు రాశారు. సిగ్గుగా లేదు అతనికి? తన పిల్లలకి ఒక తల్లిని సిగ్గుగా లేదు అతనికి? ఇంత మందితో నా రిలేషన్ ఏర్పడాలి. ఇట్ ఈస్ ప్యూర్లీ క్యారెక్టర్ అసోసియేషన్ కాదు. నేను మనిషినండి, ఆడపిల్లని నేను. మీరు అబ్బాయిలు ఏమైనా తుడుచుకుని వెళ్ళిపోతాను. రేపు వచ్చిన నా బిడ్డలు పిల్లలు కూడా పెళ్లి చేయాల్సింది నేను. ఇంత ఎలిగేషన్ వేశారు మీరు. ఏదైనా పెళ్లికి పోవాలంటే ఎట్లా పోవాలి నేను? ఇది మదన్ మోహన్ మాణిపాటి సంతకమే. మీరు కావాలంటే చూసుకోండి. 2016లో మీసోలో నాకు విడాకుల ఒప్పంద పత్రం రాసిచ్చిన పత్రం ఇది. ఇందులో క్లియర్గా ఎంతమంది బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలకి ఏంటి, ఆ తర్వాత ఆయన ఎప్పటి వరకు నాకు ఎంత డబ్బు ఇస్తానన్నాడు అంత రాస్తున్నాడు. ఇది ఆయన నాకు రాసిచ్చిన పత్రం. ఇలాంటి పత్రమే ఆయన దగ్గర ఉంటుంది, నేను రాసిచ్చింది. కూటమి రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తాటాకు చప్పుళ్లకు తాను భయపడేవాడిని కాదన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలను,
ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారు. ఆమెతో నాకు సంబంధం అంటగట్టారని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల తర్వాత వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తోక ఆడించే వారి తోకలను తాము వచ్చాక కత్తిరిస్తామని హెచ్చరించారు విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తూ, తీవ్రంగా కొడుతూ, కుటుంబాలను నాశనం చేస్తూ, రేపులు చేస్తూ, ఈ రకమైనటువంటి అకృత్యాలకి చట్టం అనే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు ఏం చేస్తారులే, మాకు అధికార పార్టీ యొక్క సపోర్ట్ ఉంది అన్నటువంటి ఒకే ఒక కారణంతో ఎవరైతే నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళందరి మీద బురద చల్లడం, ఆ బురద చల్లడంలో కూడా ఒక క్రమంలో, ఒక క్రమబద్ధంగా, ఒక అన్ని వాళ్లకు ఉన్నటువంటి వసతులన్నిటినీ ఉపయోగించుకొని బురద చల్లేటటువంటి కార్యక్రమం ఇదంతా పద్ధతి ప్రకారమే జరుగుతూ ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో, ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా, అది మా పార్టీలో వాళ్ళైనా కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు, వదిలే ప్రసక్తే లేదు అని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మాజీ భర్త మదన్ మోహన్ సంచలన కామెంట్స్ చేశారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య శాంతి గర్భం దాల్చిందని, అందుకు కారణం విజయసాయిరెడ్డి అని ఆరోపించారు. గతంలో విజయసాయిరెడ్డి అడగడంతోనే ఐవీఎఫ్ ద్వారా బాబును కన్నానని శాంతిని తనకు చెప్పిందని మదన్ మోహన్ తెలిపారు. ఎవరి బిడ్డ అని తెలిసేంత వరకు తన పోరాటం ఆగదని చెప్పారు. ఈ విషయంలో విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్కు రావాల్సిందేనని డిమాండ్ చేశారు. నాకు తెలుసు అంటే వెరీ మచ్ కాన్షియస్ మైండ్. తర్వాత నేను ట్రిప్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతి ఫోన్ చేసి అది కన్సీవ్ అయ్యింది. దాని కూడా దాని దగ్గర 2 మిక్స్పీరియన్స్ ఉత్తమం కదా, మిక్స్పీరియన్స్ ఉత్తమం కదా. అప్పుడే క్వశ్చన్ అడిగింది, శాంతి మనం కంప్లీట్గా అనుకోలేదు కదా, మనము హౌ గోట్ కన్సీవ్ అని, మీకు ఎలా కన్సీవ్ అయ్యారు? She shouted at him, how dare you ask him? భర్తవి భార్యని అడుగుతావు, ఇంత ధైర్యం నీకు, ఇంత అనుమానం పక్షి నువ్వు భర్త నాకు అడగవు సార్, భార్యను అడగవు సార్ భర్తగా, అది క్యాస్ట్ అడిగినది తప్పే కాదు. నేను అడిగింది నేను కంప్లీట్ చేయలేదు కదా, హౌ కమ్ యూ గోట్ కన్సీవింగ్ అంటే ఇంకొకసారి అది అడిగామంటే చెప్తా కొట్టాను. మొత్తంగా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. దీనికి కంటిన్యూషన్గా మరిన్ని సంచలన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సమయం చూసి మరో వారంలో మరిన్ని లీక్ చేసే అవకాశం ఉంది. దీని గురించి స్పష్టమైన సూచనలు ఉండడంతోనే విజయసాయిరెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని ప్రచారం జరుగుతోంది. తనను అనవసరంగా బద్నాం చేసిన నేతలు సొంత పార్టీలో ఉన్న వదలనని హెచ్చరిస్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో విజయసాయిరెడ్డి వ్యవహారంలో ఇంకెన్ని ట్విస్టులు జరుగుతాయో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందేననే టాక్ వినిపిస్తోంది.